హాయ్ వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్. ప్రజెంట్ మనం ఉన్న ప్లేస్ వచ్చేసి టెక్ రిడ్జ్ అంటారు. ఏదైతే మనకు ఇక్కడ ల్యాండ్ కోయిల్స్ ఉంటుందో ల్యాండ్ కోయిల్స్ దగ్గర ఈ టెక్ రిడ్జ్ అనే సర్కిల్ అనేది ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈ టెక్ రిడ్జ్ సర్కిల్ అయితే చాలామందికి ఫేమస్. ఇక్కడ నుంచి కనుక మనం ఈ రూట్లో ఇటు కనుక చూసుకున్నట్టయితే వెళ్తే మన ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఈ కనెక్టివిటీ నుంచి గచ్చిబౌలి కూడా అటు కనెక్టివిటీ కూడా మనం వెళ్ళే విధంగా ఉంటుందన్నమాట. అంతేకాకుండా ఈ టెక్ రిడ్జ్ నుంచి ఏదైతే మనకు బ్యాక్ సైడ్ ఒక రోడ్ కనెక్టివిటీ ఉంటుంది, ఆ రోడ్ కనెక్టివిటీ నుంచి మనం వెళ్ళామంటే కిందికి మనకు అది వచ్చేసి మెహదీపట్నం గచ్చిబౌలికి వెళ్ళే కనెక్టివిటీ ఉంటుంది అన్నమాట. ఆ రోడ్ కనెక్టివిటీ ఉంటుంది. అక్కడ నుంచి మనం అటు షేక్పేట్ కానీ ఇవన్నీ కనెక్టివిటీ పరంగా అలా కూడా వెళ్ళవచ్చు. ఇప్పుడు ఏదైతే ఉందో మనకు ఇక్కడ నుంచి కనుక చూసుకున్నట్టయితే మనకి ఈ రోడ్ వచ్చేసి మనకు మణికొండ ఇవన్నీ కనెక్టివిటీ వెళ్ళే విధంగా మనకి ఇదైతే ఉంటుంది. ఇప్పుడు మనం ప్రజెంట్ ఉన్న ప్లేస్ నుంచి కనుక చూసుకున్నట్టయితే ఈ ఏరియాలో నుంచి ఇటువైపు కనుక చూసుకున్నట్టయితే మనకు కుప్పాల కూడా కనెక్టివిటీ ఉంటుంది. అసలు ఇక్కడ అపార్ట్మెంట్ ప్రైజెస్ ఏమున్నాయి, ఫ్లాట్స్ ప్రైజెస్ ఏమున్నాయి, రేట్స్ ఏమున్నాయి అనేది మీకు ఇప్పుడు చెప్తూ ఉంటానండి. ఐటీ పార్క్స్ పరంగా చూసుకున్నా దేని పరంగా చూసుకున్నా అని మంచి వెల్ డెవలప్డ్ ఏరియా. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు అపార్ట్మెంట్లలో స్టాండ్ ఎలోన్ అపార్ట్మెంట్స్ మనకు మణికొండ ఈ ఏరియాలో కనుక చూసుకున్నట్టయితే మినిమమ్ 6,500 నుంచి పర్ రెసిప్టీ అనేది స్టాండ్ ఎలోన్ అయితే స్టార్ట్ అవుతుందండి. అలా మనకు గేటెడ్ కమ్యూనిటీ కనుక చూసుకున్నట్టయితే మినిమం 9,500 నుంచి, అంటే ప్రాజెక్టుని బట్టి కూడా ప్రైజెస్ చేంజ్ అవుతుంటాయండి. మంచి హై రైజ్ అపార్ట్మెంటు పెద్ద ప్రాజెక్టులు అయితే కనుక 9,500, 10,000, 10,500, 11,000, 12,000 వరకు కూడా మనకి ఇక్కడ ప్రైజెస్ అనేది చెప్తున్నారనమాట. అపార్ట్మెంట్లో ఫ్లాట్స్ అయితే మినిమం ఇక్కడ 2 BHK స్టాండ్ ఎలోన్లో అపార్ట్మెంట్లో కొనాలి అనుకుంటే మినిమం 1 CR వరకు అయితే మనకు బడ్జెట్ ఉంటుందండి. 3 BHK కొనాలి అని అనుకుంటే 1.2 అలా అయితే మనకు బడ్జెట్ పడుతుంది. అలా కాకుండా మనకు స్టాండ్ ఎలోన్ కాకుండా మనం మంచి గేటెడ్ కమ్యూనిటీలో కొనాలి అనుకుంటే అపార్ట్మెంట్లు కనుక చూసుకున్నట్టయితే ఈ ఏరియాలో కనుక చూసుకున్నట్టయితే మినిమం అయితే మనకు బడ్జెట్ వచ్చేసి 2 CR నుంచే మనకి ఇక్కడ బడ్జెట్ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. ఈ ఏరియా వచ్చేసి వెల్ డెవలప్డ్. ఇక్కడ నుంచి మనకి ఏదైతే సర్కిల్ ఉందో ఈ టెక్ రిడ్జ్ సర్కిల్ దగ్గర నుంచి ఇటు పుప్పాలగూడ వెళ్ళే కనెక్టివిటీ, రోడ్ కనెక్టివిటీ ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది చూపెడతాను. మనం ముందు పుప్పాలగూడ వెళ్ళే రోడ్ కనెక్టివిటీ చూద్దాము. అక్కడ నుంచి మనకు ORR కనెక్టివిటీ, కోకాపేట్ కనెక్టివిటీ వస్తుంది అనమాట. అక్కడ వరకు వెళ్దాం. ఆ మధ్యలో మనకి ఏమేమి ప్రాజెక్టులు ఉన్నాయి, వాటి ప్రైజెస్ ఏమున్నాయి ఏంటి అనేది కూడా మీకు చెప్తాను. ఇంకా మనం ముందుకు వెళ్దాము. ఏమేమి ఉంది, అసలు రోడ్ కనెక్టివిటీ ఏ విధంగా ఉందో చూద్దాం. ఇది ఏదైతే రోడ్ వెళ్తున్నామో దీన్ని ORR సర్వీస్ రోడ్ అని కూడా అంటారు. మీ ఇక్కడ చూస్తున్నారు కదండి, ఈ విధంగా అనమాట ORR సర్వీస్ రోడ్ అంటారు. ఇక్కడ వచ్చేసి మనకు ప్రాజెక్ట్స్ ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది మీకు చూపెడతాను. ఇది వచ్చేసి మనకు టీమ్ 4 ఆర్కా అని చెప్పేసి హై రైజ్ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ అనమాట. ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే మనకు ఫ్యూచర్లో రాబోయే ITCs కానీ ఇవన్నీ కూడా ఈ ఏరియాలోనే వస్తున్నాయి అనమాట. ఇది ORR సర్వీస్ రోడ్డు. మనకు పుప్పాలగూడ వెళ్ళే కనెక్టివిటీ ఉంటుంది. ముందు పికాక్ సర్కిల్లో ఏదైతే ఉంటుందో పికాక్ జంక్షన్ సర్కిల్కి అయితే వెళ్ళే రూట్లో మనం వెళ్తున్నాం అనమాట. మనం ఇప్పుడు ఇక్కడ ఈ రూట్ నుంచి కనెక్టివిటీ వచ్చాము. ఇక్కడ నుంచి మీకు ల్యాండ్ కోయిల్స్ కూడా చాలా క్లియర్గా అనేది కనిపిస్తుంది. అక్కడ సౌతర్న్ ల్యాండ్ అని చెప్పేసి హై రైజ్ అపార్ట్మెంట్ ఒకటి కనిపిస్తుంది కమర్షియల్ ప్రాజెక్ట్స్కి సంబంధించి. ఒకప్పుడు ఈ రోడ్ లేకపోతున్నాయండి. తర్వాత ఇది మళ్ళీ డెవలప్మెంట్స్ అనేది జరిగి ఈ రాక్స్ అన్ని పక్కన నుంచి మనకి రోడ్స్ కనెక్టివిటీ అనేది వేశారనమాట. దీంతో ఇప్పుడు చాలా నీట్గానైతే మనకి రోడ్ కనెక్టివిటీ మనకు ORR సర్వీస్ రోడ్కి వెళ్ళే విధంగా చాలా నీట్గా ఉండే విధంగా మనకి రోడ్ కనెక్టివిటీ అవుతుంది. మీరు చూస్తున్నారు కదా, ఈ విధంగా చాలా నీట్గా వేశారు. మీకు ఎదురుగా కనిపించేది వచ్చేసి సుఖీ ఉబంటు ప్రాజెక్ట్ ఏదైతే కనిపిస్తుందో అది సుఖీ ఉబంటు అండి. ఇందులో మనకు ప్రైజెస్ వచ్చేసి మనకు నార్మల్గా ల్యాండ్ లార్డ్ వాళ్ళు అయితే 9,800 నుంచి మనకు స్టార్ట్ అవుతూ 10,000, 10,200, 10,500 అలా డిఫరెంట్ ప్రైజెస్ అయితే మనకి ఇక్కడ సుఖీ ఉబంటులో ఉన్నాయన్నమాట. ఇక్కడ నుంచి మనకు అపర్ణ జెనోను, సుఖీ ఉబంటు, వ్యూ, పక్కన సియా సైవా ఈ 4 ప్రాజెక్టులు పక్కనే ఉంటాయండి. అపర్ణ జనంలో అయితే మినిమం 10,500 నుంచే మనకి ఇందులో ప్రైజెస్ అయితే స్టార్ట్ అవుతున్నాయి. అపర్ణ జనంలో కనుక చూసుకున్నట్టయితే అది కూడా కంప్లీట్ హై రైజ్ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టు. ఇప్పుడు మనకి ఇది ఏదైతే సర్కిల్ చూస్తున్నారు కదా, ఇది మనకు పికాక్ సర్కిల్ జంక్షన్ అంటారనమాట. మనం డైరెక్ట్గా సుఖీ ఉబంటు ఇవన్నిటి కనెక్టివిటీ ఉండే విధంగా ఉంటుంది. ఇటువైపు కనుక చూసుకున్నట్టయితే అపర్ణ జనం ఇటు చూడొచ్చండి. ఇటు కనుక మనం వెళ్ళినట్టయితే పుప్పాలగూడ, మణికొండ ఈ రోడ్ కనెక్టివిటీలో వెళ్తాము. ఈ రోడ్ కనెక్టివిటీలో వెళ్తే కనుక మనకు ORR సర్వీస్ రోడ్ నుంచి అటు కోకాపేట ORR వెళ్ళే విధంగా ఉంటుంది అన్నమాట. ప్రజెంట్ ఇప్పుడు మీకు ఏదైతే అక్కడ జంక్షన్ నుంచి కనుక చూసుకుంటూ వచ్చినట్టయితే ఇది వచ్చేసి మనకు పికాక్ సర్కిల్ అంటారు, పికాక్ జంక్షన్ అని కూడా అంటారు అనమాట. ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే మనకు అనంతాద్రి హిల్స్ అంటారు, అనంత పద్మనాభ స్వామి టెంపుల్ ఉంటుంది. దీని పక్కనే వచ్చేసి మనకు ఏరియా వచ్చేసి మనకు మొత్తం వచ్చి కనుక చూసుకున్నట్టయితే పుప్పాలగూడ అండ్ మణికొండ రోడ్ కనెక్టివిటీ వెళ్ళే రోడ్ అనమాట. ఈ రోడ్లో అయితే మనం స్ట్రైట్గా వెళ్ళినట్టయితే మనకు పుప్పాలగూడ, మణికొండ ఇవన్నీ కనెక్టివిటీ అవుతుంది.
అంతేకాకుండా మనకి ఈ రోడ్లో వెళ్ళినట్టయితే ఈ రోడ్ కనెక్టివిటీ ప్రకారం మనం వెళ్ళినట్టయితే ఇందులో కనుక చూసుకున్నట్టయితే మనకు డైరెక్ట్గా ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్ గచ్చిబౌలి ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్కి వెళ్తాం. అలా వెళ్తే మనకు కోకాపేట ఇవన్నీ కనెక్టివిటీ ఉండే విధంగా మనకు ఆ రోడ్ అనేది కనెక్టివిటీ ఉంటుందన్నమాట. మనకి ఇక్కడ మెయిన్గా చూసుకున్నట్టయితే ఈ సర్కిల్లో కనుక మంచి ప్రాజెక్ట్స్ ఏమున్నాయి అంటే హై రైజ్ అపార్ట్మెంట్స్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి, అన్ని ప్రాజెక్ట్స్ మంచివే. అందులో హై రైజ్ ఏమేమి ఉన్నాయి, ఎలా ఉన్నాయి, ఏంటి అనే విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సర్కిల్లో మనకు బ్యాక్గ్రౌండ్లో ఏదైతే కనిపిస్తుందో ఆ ప్రాజెక్ట్ వచ్చేసి సుఖీ ఉబంటు ప్రాజెక్టు. ఇటువైపు కనుక చూసుకున్నట్టయితే అటు వచ్చేసి మనకు వ్యూ అని చెప్పేసి హై రైజ్ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టు. అందులో ఆల్మోస్ట్ మనకు ఒక 1100 నుంచి 1200 ఫ్లాట్స్ వరకు అయితే మనకు అందులో వస్తున్నాయి అనమాట. మనకి వెనకాల కనుక చూసుకున్నట్టయితే సుఖీ బండిలో 850 నుంచి 900 ఫ్లాట్స్ వరకు మనకి ఇందులో వస్తుంటాయి. అటు కనుక చూసుకున్నట్టయితే సియా సైవా అని చెప్పేసి హై రైజ్ గేటెడ్ కమ్యూనిటీ, అది కూడా ఆల్మోస్ట్ మనకు 40 ఫ్లోర్స్ తోటి హై రైజ్ అపార్ట్మెంట్ ఉంది. అందులో కూడా మనకైతే ఒక 800 to 900 ఫ్లాట్స్ అయితే వరకు అందులో కూడా వస్తున్నాయి. మీరు ఏదైతే లాస్ట్లో బ్యాక్గ్రౌండ్లో చూస్తున్నారో అటు వచ్చేసి మనకు అపర్ణ జెనోన్ ప్రాజెక్టు. అది వచ్చేసి మనకు 11 ఎకరాల్లో ఆల్మోస్ట్ అది వచ్చేసి మనకు మొత్తం 33 ఎకరాల్లో 11 టవర్లతోటి పెద్ద హై రైజ్ గేటెడ్ కమ్యూనిటీ 3000 ఫ్లాట్స్ వరకు అయితే మనకు అందులో అవైలబుల్లో ఉంటున్నాయి అనమాట. ఈ విధంగా చూసుకున్నట్టయితే ఈ ఏరియాలో అపార్ట్మెంట్స్కి కానీ ఫ్లాట్స్కి కానీ మంచి డిమాండ్ ఉంది. ఇక్కడ ఏ అపార్ట్మెంట్ తీసుకున్నా కానీ మినిమం 10,000 రూపీస్ నుంచి పర్ ఎస్ఎఫ్టీ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. ప్రతి ప్రాజెక్ట్లో కనుక చూసుకున్నట్టయితే 10,000 రూపీస్ పర్ ఎస్ఎఫ్టీ అయితే ఉంటుంది. మీరు ఎందులో తీసుకున్నా కానీ ఆల్మోస్ట్ 10,100, 10,500, 10,600 అలా. అంటే ఇందులో ఎలా ఉంటుందంటే ఫ్లోర్ని బట్టి, ఫ్లాట్ని బట్టి, ప్రాజెక్టుని బట్టి కూడా ప్రైజెస్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఓవరాల్గా కనుక చూసుకున్నట్టయితే ఈ పికాక్ జంక్షన్ సర్కిల్ నుంచి కనుక మనకు కనెక్టివిటీ పరంగా దేని పరంగా చూసుకున్నా బాగానే ఉంటుంది. ఇటు గచ్చిబౌలి కానీ, ఇటు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కనెక్టివిటీ కానీ, మన కోకాపేట కనెక్టివిటీ కానీ, ఓఆర్ఆర్ కనెక్టివిటీ కానీ, ఇటు మణికొండ ఈ ఏరియా అన్ని కనెక్టివిటీ తోటి మనకు ఈ ఏరియాలో ప్రాజెక్ట్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. మంచి అంటే మీకు ఈ ఏరియాలో ఏమేమి ప్రాజెక్ట్స్ ఉన్నాయి, ఎలా ఉన్నాయి, ఏంటి అనే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కోసమే మేము వీడియో చేస్తున్నాము. మా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఇది వచ్చేసి ప్రాజెక్ట్ మనకు సుఖీ ఉబంటు ప్రాజెక్టు. ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే మీకు ఇంత ముందుగా చెప్పినట్టుగా ఇక్కడ వచ్చేసి వ్యూ అపర్ణ జెనోన్. సుఖీ ఉబంటు ప్రాజెక్ట్ వచ్చేసి ఈ విధంగా కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుందన్నమాట. మీరు చూస్తున్నారు కానీ ఈ విధంగా ఉంటుంది. మొత్తం వచ్చేసి మనకు మైవాన్ టెక్నాలజీ తోటి ఈ కన్స్ట్రక్షన్ అనేది చేస్తున్నారు. హై రైజ్ అపార్ట్మెంట్ మొత్తం వచ్చేసి ఆల్మోస్ట్ మైవాన్ టెక్నాలజీ తోటి కన్స్ట్రక్షన్ జరుగుతుంటాయి. ఇక్కడ వచ్చేసి మీకు ఇంత ముందుగా చెప్పినట్టుగా ఈ రోడ్డు కనెక్టివిటీలో కనుక చూసుకున్నట్టయితే ఇటు అనంత పద్మనాభ స్వామి టెంపుల్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనకు సియా సైవా అని చెప్పేసి హై రైజ్ గేటెడ్ కమ్యూనిటీ. ప్రజెంట్ ఈ వర్క్ కూడా చూడొచ్చు అండి. ఈ ప్రాజెక్ట్ వర్క్ కూడా చాలా ఫాస్ట్గా అనేది జరుగుతుంది అన్నమాట. ఇక్కడ కూడా మనకు మంచి హై రైజ్ అపార్ట్మెంట్. ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో ఏదైతే కనిపిస్తుందో అది వచ్చేసి టోటల్ అపర్ణ జెనోన్ 33 ఎకరాల్లో ఉండే ప్రాజెక్టు 11 టవర్లతోటి మనకు ఆ ప్రాజెక్ట్ అయితే ఉంటుంది కంప్లీట్గా. ఈ రోడ్ కనెక్టివిటీ తోటి అయితే మనకు వచ్చేసి ఓఆర్ఆర్ కనెక్టివిటీకి అయితే మనం వెళ్తాం అన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కానీ టోటల్ వచ్చేసి మనకు పుప్పాలగూడ ఈ ఏరియా కనెక్టివిటీ అండ్ మణికొండ నుంచి రోడ్ కనెక్టివిటీ అండ్ ప్రాజెక్ట్స్ కనుక చూసుకున్నట్టయితే ఈ విధంగా తయారవుతున్నాయి అన్నమాట. మంచి లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీస్ అన్ని ఈ ఏరియాలో వస్తున్నాయండి. ఫ్యూచర్లో కనుక ఇప్పుడు ప్రజెంట్ ప్రైజెస్ కనుక చూసుకున్నట్టయితే మనకు 10,000, 10,500, 10,200 అలా నడుస్తూ ఉన్నాయి. ఫ్యూచర్లో కనుక చూసుకున్నట్టయితే ఈ ప్రైజెస్ వచ్చేసి మనకు 15,000, 16,000, 20,000 వరకు కూడా వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఆ విధంగా ఈ ఏరియా అయితే డెవలప్మెంట్ కాబోతుంది అన్నమాట. మీరు ఇక్కడ చూడొచ్చండి. ఇక్కడ చూసుకున్నట్టయితే మొత్తం కమర్షియల్ బిల్డింగ్స్, రెసిడెన్షియల్ బిల్డింగ్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇది వచ్చేసి మనకు సియా సైవా మెయిన్ ఆఫీసు. ఇక్కడ వచ్చేసి మనకు ప్రాజెక్ట్ సంబంధించిన డీటెయిల్స్ ఇట్లా ఏమైనా కావాలి అని అనుకున్నా కానీ మా దగ్గర కూడా ఈ ప్రాజెక్ట్ సంబంధించిన ల్యాండ్ ల్యాడ్స్కి అలాంటి సంబంధించిన డీటెయిల్స్ కూడా మన దగ్గర అవైలబుల్లో ఉన్నాయి. ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే అపర్ణ జెనోన్ దీనికి సంబంధించిన ల్యాండ్ ల్యాడ్స్కి సంబంధించి ఏమైనా కావాలి అనుకున్నా కూడా మన దగ్గర ఉన్నాయన్నమాట. ఇటు వచ్చేసి మనకు రోడ్ కనెక్టివిటీ చూపెడతానండి. టోటల్ రోడ్ కనెక్టివిటీ. ఈ రోడ్ కనుక వెళ్ళినా కానీ మనం ఓఆర్ఆర్ కనెక్టివిటీ వెళ్తాము, అలా వెళ్ళినా కానీ మనం ఓఆర్ఆర్ కనెక్టివిటీ అయితే వెళ్తూ ఉంటాం అనమాట. ఏ విధంగా వెళ్ళినా కానీ మంచి కనెక్టివిటీతో ఉండే విధంగా ఏరియా అయితే ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదండి ఏరియాలో ఈ విధంగా మనకు మంచి డెవలప్మెంట్స్ అయితే ఫ్యూచర్లో జరుగుతున్నాయి. రోడ్ కన్స్ట్రక్షన్స్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కానీ చాలా బాగా జరుగుతున్నాయి అనమాట. టెక్రిచ్ సర్కిల్ నుంచి ఏదైతే ల్యాండ్ కోయిల్స్ ఉందో అక్కడ నుంచి మీకు రోడ్ కనెక్టివిటీ అన్నీ చూసారు కదండి. మధ్యలో ప్రాజెక్ట్స్ కూడా చూపెట్టాను. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి మనం ఓఆర్ఆర్కి వచ్చామన్నమాట. ఇది రూట్లో వెళ్తే కనుక మీకు ఇంత ముందుగా చెప్పినట్టుగా ల్యాండ్ కోయిల్స్, పుప్పాలగూడ, మణికొండ, చిత్రపురి కాలనీ ఈ విధంగా వెళ్ళే విధంగా మనకి ఇక్కడ బోర్డు కూడా ఉంటుంది. ఈ రోడ్ కనెక్టివిటీ అయితే వెళ్ళొచ్చు అనమాట. మనకు ఇక్కడ ఓవరాల్ టోల్ ప్లాజా అది ఇక్కడ కనిపిస్తుంది కానీ ఇది వచ్చేసి మనకు ఓవరాల్ టోల్ ప్లాజా. అటువైపు కనుక చూసుకున్నట్టయితే అన్ని హై రైజ్ అపార్ట్మెంట్లు ఓవరాల్ అవుట్ సైడ్ కనుక చూసుకున్నట్టయితే అది వెస్టర్న్ స్ప్రింగ్స్ అండ్ ఇక్కడ వచ్చేసి డిఎస్ఆర్ ట్విన్స్ అండ్ అక్కడ వచ్చేసి మనకు జయబేరి, ఇంకా ముందుకెళ్తే కనుక రాజపుష్ప అవన్నీ ప్రాజెక్ట్స్ అయితే మనకు ముందుకుంటాయి అన్నమాట. ఇక్కడ మనకి ఈ బ్యాక్గ్రౌండ్లో కనుక చూసుకున్నట్టయితే ఇటువైపు వచ్చేసి మీనాక్షి ఎల్ఎన్ ఇది కూడా మంచి ప్రీమియం ప్రాజెక్ట్ అండి. ఓవరాల్గా కనుక చూసుకున్నట్టయితే మనకి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కనెక్టివిటీ ఉండే విధంగా ఏ ప్రాజెక్టు తీసుకున్నా కానీ
మినిమం బడ్జెట్ అంటే ఈ కుప్పాలగూడ మణికొండ సర్కిల్ నుంచి ఈ విధంగా తీసుకున్న ఏ ప్రాజెక్ట్ తీసుకున్నా కానీ బడ్జెట్ పరంగా కనుక చూసుకున్నట్టయితే మనకు ఈ ఏరియాలో స్టాండర్డ్ లోన్లు అయితే లేవండి. అన్నీ హై రైజ్ అపార్ట్మెంట్స్ అండ్ ప్రీమియం ప్రాజెక్టులు మాత్రమే ఉన్నాయన్నమాట. ఈ ప్రీమియం ప్రాజెక్టులు హై రైజ్ అపార్ట్మెంట్ కనుక చూసుకున్నట్టయితే ఇందులో ప్రైస్ తీసుకున్న మినిమం 9,500 నుంచే స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుతున్న ప్రాజెక్టులు వచ్చేసి కొంచెం తక్కువ రేట్ ఉన్నాయి, అంటే 8.5 అలా ఉన్నాయన్నమాట. ఎందుకంటే ఇంకో 4 ఇయర్స్ తర్వాత రెడీ టు మూవ్ వెళ్తాయి కాబట్టి. ఇప్పుడు అపర్ణ జనం తీసుకున్నా కానీ 10,500 10,600 పై నుంచే స్టార్ట్ అవుతుంది మన ప్రైస్ కనుక చూసుకున్నట్టయితే. అక్కడ నుంచి 12,000 వరకు కూడా ఉంది. మనకు ఇక్కడ పక్కన చూసుకున్నట్టయితే మన సుఖీ బండు తీసుకున్నా కానీ 10,000 10,500 ఆ విధంగానే మనకు అందులో ఉన్నాయి. వ్యూలో కూడా తీసుకున్న ఆల్మోస్ట్ 10,000 ఎబోనే. మీరు ఏ ప్రాజెక్ట్ తీసుకున్నా 10,000 ఎబోనే మనకు ప్రైజెస్ అనేవి ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఇక్కడ కొత్తగా స్టార్ట్ అవుతున్న సియా సాయిబా మాత్రం కొంచెం ప్రైస్ తక్కువగా ఉన్నట్టుంది. ఎందుకంటే ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి అది 2027కి కంప్లీట్ అవుతుంది కాబట్టి ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ ఒక 1 ఇయర్ లోపు 2026 ఎండింగ్ లోపు ఇవన్నీ ప్రాజెక్టులు కూడా కంప్లీట్ చేస్తారు కాబట్టి ఈ విధంగా చూసుకున్నట్టయితే ఓవరాల్గా ఏరియా కనెక్టివిటీ అండ్ రోడ్ కనెక్టివిటీ అండ్ ప్రాజెక్ట్స్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అండి. మనకు నెక్స్ట్ వచ్చేసి ఈ రూట్లో వెళ్తే మనం కోకాపేట వెళ్తాము. ఆ బెల్ట్ ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది మనకు కంప్లీట్గా నెక్స్ట్ వీడియోలో మీకు అప్డేట్ ఇస్తానండి. నెక్స్ట్ వీడియోలో వచ్చేసి కంప్లీట్గా మేము హైదరాబాద్లో ఎక్కడెక్కడ ఏమేమి ప్రైజెస్ ఉన్నాయి, ఏ ఏరియాలో ఏ విధంగా ఉన్నాయి అనే కంప్లీట్ అప్డేట్స్ వీక్లీ కొత్త అప్డేట్స్ అయితే కొత్త ఏరియాస్ గురించి కూడా మేము అప్డేట్ ఇస్తూ ఉంటాము. ఆ ఏరియాలో ఉన్న ప్రైజెస్ కూడా మీకు చెప్తామండి. ఇప్పుడు చాలామంది 2 BHK స్టాండ్ లోన్ అపార్ట్మెంట్స్లో హై రైజ్ అపార్ట్మెంట్లో పోల్చుకుంటే కనుక ప్రైజెస్ చేంజెస్ తేడా చాలా ఉందన్నమాట. అలాంటి వేరియేషన్ కోసము కస్టమర్కి ఎటువంటి ప్రాబ్లం ఉండకుండా ఎక్కడెక్కడ ఏం ప్రాజెక్టులు వస్తున్నాయనే కంప్లీట్ రోడ్ మ్యాప్ తోటి మనకి ప్రాజెక్టులు అయితే వీడియోస్ అయితే చేస్తూ ఉన్నాం. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి కొత్త కంటెంట్ కోసం మీకోసం క్రియేట్ చేస్తూనే ఉంటాము. మా ఇన్స్టా పేజ్ని కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.